టీడీపీ ప్రభుత్వంలోనే మత్స్యకారులకు న్యాయం జరిగిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, మంత్రి సవిత పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తుందని, కూటమి ప్రభుత్వంపై అన్యాయంగా నిందలు మోపుతున్నారని మంత్రులు విమర్శించారు. హవాలా ద్వారా నగదు అందజేసినట్లు సమాచారం ఉందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వార్తలు పెడతామని బెదిరిస్తున్నారని, ఈ మొత్తాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారులు ధైర్యానికి, తెలివితేటలకు మారుపేరని మంత్రి సవిత అన్నారు. సముద్రంతో పోరాడుతూ సమాజానికి ఆహారం అందిస్తున్న వారి కృషి అమోఘమని కొనియాడారు. మత్స్యకారుల కుటుంబాలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ కాలం నుంచి బీసీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ప్రవేశపెట్టిన ఆదరణ 1, ఆదరణ 2 పథకాలు బీసీల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడ్డాయని చెప్పారు. మత్స్యకారులంటే తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారికి, ప్రస్తుతం మన ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టమైనటువంటి కమ్యూనిటీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరం ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు అప్పుడు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు, పార్టీలు మనకి కేవలం ఓటు అవకాశం వచ్చినప్పుడే మనం గుర్తొచ్చే వాళ్ళం తప్ప తరువాత మన గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించేవి కాదు. 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి, అందులో మత్స్యకారులకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు వచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే, మత్స్యకారులంటే వేరు వేరు కాదు, ఎప్పుడు ఒక కుటుంబంలాగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం. మీరు చూడండి, 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 44 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జరిగింది. ఈ 44 సంవత్సరాల్లో చాలాసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలాసార్లు అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్ర కూడా మనం పోషించాం. కానీ 44 సంవత్సరాలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు గారిని అంటి పెట్టుకున్నటువంటి ఏకైక వర్గం మత్స్యకార వర్గం అని చెప్పి నేను ఘంటాపదంగా ఈరోజు చెప్పదలిచాను. ఆ పక్క పార్టీ వారు ఎంత బెదిరించినా, ఎన్ని కేసులు పెట్టినా నేను సైతం తెలుగుదేశం పార్టీ, నేను బీసీల కోసం అహర్నిశలు కష్టపడతా, రాష్ట్రం అంతా బీసీలందరినీ ఏకం చేసి మా అందరికీ స్ఫూర్తి, మా అందరికీ కూడా ఎప్పటికప్పుడు దశ దిశ నిర్దేశిస్తూ, మరి ఈరోజు ఒక పక్క ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సవితమ్మ
మన బీసీలు వీళ్ళు ఆ రోజు నేను ఈ మాట చెప్పా, దీని గురించి మీరు ఆలోచించండి, మరి అధికారులతో చర్చించండి అని ఎప్పటికప్పుడు మాకు దిశ నిర్దేశిస్తూ మరి మన అందరికీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా మరి ఒక పక్క ఈరోజు మన ముందు ఉన్న పెద్దలు మరి కొల్లు రవీంద్రన్న గారికి, అదే పనిగా అదే వేదిక మీద పంచుకున్న మన కడప శాసనసభ్యురాలు మా సోదరి మాధవిరెడ్డి గారికి, మరి భూపేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున మరి వారి డిపార్ట్మెంట్ని ఎప్పుడప్పుడు ప్రోత్సహిస్తూ మరి అతి తక్కువ కాలంలోనే మరి మన ఆక్వాకల్చర్ని పెంపొందించాలి, మరి డిపార్ట్మెంట్ తన బాధ్యతగా మా నియోజకవర్గం నుంచి మరి ఈరోజు సామాన్యమైన కుటుంబం నుంచి ఇచ్చేసిన మన రామ్ ప్రసాద్ కమిషనర్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా బీసీ చైర్మన్ల గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మొత్త పెద్దలకు, మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రామ్ ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా డైరెక్టర్లకు మరి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ బీసీల్లో భాగమైన మత్స్యకార సోదరులకు తెలివికి ధైర్యానికి మారు పేరు మన మత్స్యకారకులు. ముఖ్యంగా ఈ తీర ప్రాంతం అతిపెద్ద తీర ప్రాంతం ఉంది, అత్యంత ఎక్కువ నీటి వనరులు ఉంది. అటువంటి ఆఫ్కాప్కి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి యాదగిరి రాంప్రసాద్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రంగారావు గారు, వారు కూడా కాకినాడ నుంచి ఇచ్చేశారు. వాళ్ళిద్దరు కూడా ఒకసారి గట్టిగా అభినందనలు. అలాగే జిల్లా అధ్యక్షులు మొత్తం 13 జిల్లాలు కూడా ఏకగ్రీవంగా, గురునాథ్ గారు కూడా దాంట్లో ఉన్నారు, రమేష్ గారు, ఇంకా డైరెక్టర్లు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాల్శెట్టి గారు, చాలా సీనియర్స్ వీళ్ళందరూ. కానీ తెలుగుదేశం పార్టీ ఒక పిలిపించింది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్ ప్రసాద్ని పెట్టాలంటే ముందుండి నడిపించినటువంటి చైర్మన్లందరికీ, అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా వాళ్ళకి